హైదరాబాద్లోని జేఎన్టీయూహెచ్ గౌతమి బాలుర హాస్టల్లో సీనియర్ విద్యార్థులు హల్చల్ చేశారు. సుమారు 2 గంటల సమయంలో మంజుర హాస్టల్కు చెందిన కొందరు విద్యార్థులు గౌతమి హాస్టల్కు వచ్చినట్లు తెలుస్తోంది. జూనియర్ విద్యార్థులను దూషిస్తూ గదుల నుంచి బయటకు రావాలని సీనియర్లు బెదిరించారు. అయితే జూనియర్లు బయటకు రాకపోవడంతో కొందరు విద్యార్థులు గదుల తలుపులు, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో హాస్టల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై జేఎన్టీయూహెచ్ అధికారులు స్పందించారు. ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని ప్రిన్సిపల్ నరసింహారెడ్డి వెల్లడించారు. నేను వాష్రూమ్ పోయి వచ్చేసరికి మంజీరా నుంచి ముగ్గురు పిల్లలు వచ్చి పైకి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. జూనియర్ మీద అటాక్ చేయడం చేసింది. వాళ్ళు జస్ట్ స్మెల్ కూడా వస్తుంది. జస్ట్ అది 335 ఉంది. డోర్ ఓపెన్ చేయకుంటే పైన గ్లాస్ డోర్ను పగలగొట్టారు. పైకి వెళ్ళగానే వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ మంజీరాకి వెళ్ళిపోయారు. నేను ఎస్ఓ గారికి ఇన్ఫామ్ చేస్తూ ఉంటానే అంతకుముందే వాళ్ళు కిందికి వెళ్ళిపోయి నేను ఇన్ఫామ్ చేయలేదు. మళ్ళీ అల్లరి ఏం లేకుండా పిల్లలు వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో వాళ్ళ రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.